జై శ్రీరామ్ హిందూ బంధువులందరికీ మనమంతా కూడా ఒక గొప్ప టెంపుల్ దగ్గర ఉన్నాం. అంటే నిజంగా దైవం ఉందా లేదా అని తెలియాలి అంటే ఇట్లాంటి టెంపుల్స్కు ఖచ్చితంగా మీరందరూ వస్తే తెలుస్తుంది ఈ దైవం ఉందా లేదా అనేది. ప్రస్తుతం మనం ఏ టెంపుల్ దగ్గర ఉన్నామంటే గుండాల అనే టెంపుల్ దగ్గర ఉన్నాం. ఇది అంబా రామలింగేశ్వర స్వామి టెంపుల్, కల్వకుర్తి వెల్దండ మండల్ గుండాల గ్రామంలో ఉన్నాం. సో ఈ టెంపుల్లో రీసెంట్ కూడా ఒక అద్భుతం జరిగింది. ఎప్పుడు కూడా ఈ గుండం ఏదైతే ఉందో ఇది అనంతం అని చెప్పుకోవడమే కానీ నిజంగా అనంతమా అంటే లోత్ అన్నది ఎవ్వరు చెప్పలేరు, అది తెలుసుకోలేరు అన్నది రీసెంట్గానే మనకు తెలియబడింది, అంటే తెలవడం జరిగింది. ఇంతకు ముందు వరకు అనుకోవడం వరకే. రీసెంట్గా శివరాత్రి రోజు ఒక అబ్బాయి అందులో ఆ గుండంలో పడిపోవడము ప్రమాదవశాత్తు. ఆ అబ్బాయిని తీయడం కోసం ఎన్డీఆర్ఎఫ్ టీము ఎంత లోతు వెతికినా కానీ ఆ అబ్బాయి దొరకకపోవడము, రాముల వారు బాణం విసిరితే 7 గుండాలుగా ఏర్పడింది అనడానికి ఒక ఆనవాలుగా మొదటి గుండంలో ఆ అబ్బాయి పడితే 3వ గుండంలో ఆ అబ్బాయి దొరకడం జరిగింది. అది కూడా అనంతమైన లోతులో 103 ఫీట్ల లోతు. ఇంకా కిందికి ఇంకా ఎంత లోతుంది అనేది కూడా అక్కడున్న ఎన్డీఆర్ఎఫ్ టీం వాళ్ళు చెప్పలేము, ఇది అనంతమని వాళ్ళ నోటి నుంచే చెప్పడం జరిగింది. గుండంలో కూడా స్వామివారి బాణం గుర్తు కానీ అమ్మవారి గుర్తులు కానీ స్వామివారి గుర్తులు కానీ ఇవన్నీ ఉన్నాయని చెప్పి ఆ టీం వాళ్ళే చెప్పడం జరిగింది. అలాంటి గొప్ప టెంపుల్ దగ్గరకు వచ్చినాం. మనం ఒకసారి ఈ టెంపుల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకొని మరికొంతమందికి షేర్ చేద్దాం. స్వామి, మీ గురించి ఒక్కసారి అంటే ఎన్ని సంవత్సరాల నుంచి స్వామివారి సేవలో ఉన్నారు, మీ పూర్తి వివరాలు ఒకసారి తెలియజేయండి స్వామి. నా పేరు వచ్చేసి రాగిచేడు సంతోష్ కుమార్ శర్మ. ఈ దేవాలయంలో గత 8 సంవత్సరాల నుంచి అర్చకుడిగా పనిచేస్తున్నాను. మా నాన్నగారు మా తాతగారు ఈ దేవాలయానికి వంశపారంపర్యంగా అర్చకులుగా సేవలు చేస్తూనే ఉన్నారు. అలాగే అనువంశికంగానే నేను కూడా ఇందులోకి రావడం, స్వామివారి యొక్క సేవను పొంది తరిస్తూ చేస్తూ సాగుతూ ఉన్నాను. అంటే ఈ టెంపుల్కు మామూలుగా ఎలాంటి ప్రత్యేకత ఉంది స్వామి? ఈ దేవాలయము అతి పురాతనమైనటువంటి దేవాలయము. రాజ్యకూట మహారాజులు ఉన్నటువంటి సమయంలో ఈ దేవాలయం నిర్మించడం జరిగింది. సుమారు ఒక 500 సంవత్సరాల క్రితం మనకు తెలిసినంత వరకు. అలాగే ఈ దేవాలయం యొక్క చరిత్ర మాత్రం త్రేతాయుగం రాముల వారి యొక్క సంబంధించినటువంటి చరిత్ర. ఈ దేవాలయం యొక్క మొత్తం చరిత్ర కూడా. ఈ క్షేత్రం ఒక విశిష్టత ఏమిటయ్య గారు? ఈ శివుడు ఇక్కడ ఎలా వెలిశాడు? ఇక్కడ మనకి శ్రీ దక్షిణ కాశీ 12 లింగాల శ్రీ అంబా రామలింగేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రం. ఈ క్షేత్ర నామధేయంలోనే క్షేత్రం యొక్క విశిష్టత అంతా కూడా దాగి ఉన్నది. ఒకానొక సమయంలో రాముల వారి వెనకాల ఒక చిన్న నీడ వెంబడాడుతున్నటువంటి సమయంలోనే వశిష్ఠుల వారి దగ్గరికి వెళ్ళి, స్వామి నా వెనకాల ఒక తెలియని నీడ వెంబడాడుతుంది, ఏంటి ఆ నీడ అని అడుగుతారనమాట. అలా అడిగిన తర్వాత వశిష్ఠుల వారు చెప్తారు, బ్రహ్మహత్య మహాపాతకము. రాక్షసుడైనటువంటి రావణాసుడు అయినప్పటికీ కూడా బ్రాహ్మణుడు కాబట్టి బ్రహ్మహత్య పాపము అనేది సూచిస్తూ ఉంది. ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించు, అది కూడా కాశీకి వెళ్ళి ఒక బాణాన్ని సంధించు, అది వెళ్ళి ఎక్కడైతే తగులుతుందో అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించు అని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత కాశీకి వెళ్ళి రాముల వారు తన విల్లులోంచి ఒక బాణము తీసి సంధించిన తర్వాత అది కొండలు అరణ్యాలు అన్నీ దాటుకుంటూ ఇక్కడికి రావడం జరుగుతుంది. అలా వచ్చిన తర్వాత కాలక్రమేణా రాముల వారు ఈ క్షేత్రానికి రావడం, తన యొక్క బాణాన్ని చూసి ఇక్కడే స్వామివారు వశిష్ఠుల వారు చెప్పినటువంటి స్థలమేమో అని చెప్పి ఇక్కడే కూర్చొని ఆ స్వామివారు రాముల వారు ఈశ్వరుని ప్రార్థించిన వెంటనే భూగర్భంలో నుంచి శివుడు ఉద్భవిస్తాడు. అలా ఉద్భవించిన తర్వాత శివుడికి అభిషేకం చేద్దామంటే నీరు ఎక్కడా కనబడకపోతే తన విల్లులో నుంచి ఒక బాణాన్ని తీసి ఇక్కడి నుంచి కాశీ గంగా ప్రవాహానికి భూగర్భంలోకి వేస్తాడు. అది స్వరంగ మార్గాల చేత కాశీకి వెళ్ళి తగిలి అక్కడి నుంచి నీటి ప్రవాహం ఇక్కడికి రాగానే
ఆ గంగాజలం నీటిని తీసుకొచ్చి శివుడికి అభిషేకించడం జరుగుతుంది. అలాగే రాముడు ప్రతిష్ఠించినందువలన రామలింగేశ్వర స్వామివారుగా వెలవడం జరిగింది. ఇక్కడ ఉన్న అమ్మవారి ప్రత్యేకత ఏమిటి? ఈ అమ్మవారి పేరేమిటి పంతులు గారు? ఇక్కడ అమ్మవారు ఇప్పటిదాకా ఏదైతే శ్రీ అంబా రామలింగేశ్వర స్వామి అని నామధేయం చెప్పి ఉండడం జరిగిందో అందులో భాగంగానే అమ్మవారు అంబాదేవి. ఇక్కడ రాముల వారు శివుని ప్రతిష్ఠించిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. తర్వాత కైలాస పర్వతంలో శివపార్వతులు కూర్చున్నటువంటి సమయంలో అడుగుతారనమాట, మరి అన్ని క్షేత్రాల్లో నేనున్నాను, ఈ క్షేత్రంలో నేను ఎందుకు లేను అని అడిగితే శివుడు వరమిస్తారు, నీవే ప్రత్యక్షంగా వెళ్ళి అక్కడ వెలువు, ఆ క్షేత్రానికి కూడా నీ యొక్క నామధేయాన్ని పెడతాను అని చెప్పి వరమిస్తారనమాట. అదే విధంగా ఇక్కడికి అమ్మవారు రావడం జరుగుతుంది. ఇక్కడ అమ్మవారు వెలిసిన తర్వాత ఒక ఆవు ధ్వని చేత అమ్మవారిని చూడడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆవు ధ్వని చేత చూడడం జరిగిందో అమ్మవారి నామధేయం కూడా అంబాదేవి అనే నామధేయంగా పిలువబడింది. తర్వాత ఆ యొక్క అమ్మవారు అంబా అంటే దేహి అని అర్థము, ఏదైనా తీర్చేటువంటి తల్లి అని కూడా అర్థము. కైలాస పర్వతం నుంచి దిగి వచ్చింది కాబట్టి అమ్మవారి పేరు పార్వతీదేవి. మన క్షేత్రము పేరు కూడా మొదటిగా శివుడు వరమిచ్చినట్టుగానే శ్రీ అంబా రామలింగేశ్వర స్వామి. అమ్మవారు ఓరకంట చూస్తున్నారు, దీని విశేషం ఏమిటి పంతులు గారు? ఇక్కడ అమ్మవారు కైలాస పర్వతం నుంచి దిగి వచ్చింది కాబట్టి స్వామివారిని ఒక కంట ఓరకంట చూస్తూ ఉంటుందన్నమాట. అందుకనే అమ్మవారికి పార్వతి అని నామధేయం రావడానికి కారణం కూడా అదే. ఫస్ట్ శివుడు వెలిసిన తర్వాత ఎప్పుడైతే రాముల వారు మనకు శివుణ్ణి ప్రార్థించిన వెంటనే శివుడు భూగర్భంలోంచి ఉద్భవించిండో కార్యక్రమం అంతా నిర్వహించిన తర్వాత ఆంజనేయ స్వామి క్షేత్రంలో వెలవడం, రాయికి స్వయంగా వెలవడం జరిగింది స్వామివారు. స్వామి ఇప్పుడు రాముల వారు ఎక్కడుంటే అక్కడ ఖచ్చితంగా ఆంజనేయ స్వామిది కూడా ఉంటుంది. అంటే స్పెషల్ ఏంటి స్వామి అట్లా వెలవడానికి కారణం ఏంటిది? అయితే ప్రతి క్షేత్రంలో వారధి స్వామివారు, రాముడు ఎక్కడైతే ఉంటాడో ఆంజనేయ స్వామి కూడా అక్కడే ఉంటారు. ఈ క్షేత్రంలో రాముడు స్వయముగా కొలువై ఇక్కడికి వచ్చి ఒక శివలింగాన్ని తన చేతుల మీద ప్రతిష్ఠించాడు కాబట్టి ఇక్కడ ఆంజనేయ స్వామి స్వయముగా వెలిచి ఈ క్షేత్రాన్ని కాపాడుతూ ఉండడం జరుగుతుంది. స్వామి ఇక్కడ శివలింగాలు చాలా ఉన్నాయి కదా, ఇవి అన్నీ కూడా అంటే ఎవరన్నా తయారు చేయడం కానీ అట్లా జరిగిందా, అంటే స్వయంగా వెలవడం జరిగిందా? ఈ శివలింగాలన్నీ కూడా ఏంటంటే శివుడు ఏదైతే ఉద్భవన జరిగిందో, రాముల వారు కాశీ గంగా ప్రవాహం చేత అభిషేకం చేయడం జరిగిందో అదేవిధంగా వెనకాలే వచ్చినటువంటి ఋషులు మునులు అందరూ ఏం చేశారంటే ఇది కాశీ స్వరూపం, జ్యోతి స్వరూప, జ్యోతిర్లింగం అంటాం కాబట్టి జ్యోతి స్వరూప లింగంగా ఉంది కాబట్టి ఇది 12 లింగాలు అంటే జ్యోతిర్లింగాల స్వరూపంగా ఇక్కడ 12 శివలింగాలు ఋషులందరూ కూడా కలిసి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగిందనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు కాలక్రమేణా వాటిని పూజించడం, నిత్య పూజలు ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతూనే ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా స్వయంభూ శివలింగాలే. స్వామి మనము ఎక్కడైనా సరే రామాలయంలో ఆంజనేయ స్వామి ఉంటారు, క్షేత్రపాలకుడుగా ఉంటారు. కానీ ఈ క్షేత్రంలో వీరభద్ర స్వామి కూడా క్షేత్రపాలకుడుగా ఉన్నాడు. అంటే ఈ టెంపుల్లో ఆ విశేషం ఏంటి స్వామి? ఇక్కడ ఏంటంటే మనకు ముందుగా రాముల వారు వచ్చి శివుని ప్రతిష్ఠించడం, ఈ కార్యక్రమం అంతా అయ్యే సమయానికి ఆంజనేయ స్వామి స్వయంగా వెలవడం జరుగుతుంది. కానీ కొద్ది రోజుల కాలక్రమం తర్వాత అమ్మవారు స్వయముగా భువికి దిగి రావడం జరుగుతుంది. ఎప్పుడైతే అమ్మవారు స్వయముగా భువికి వస్తారో వెనకాలే ఆ అమ్మవారి వెనకాలే వీరభద్రేశ్వర స్వామి వారు కూడా రావడం జరుగుతుంది. అలాగే ఈ క్షేత్రానికి అమ్మవారు రావడం జరిగింది. అమ్మవారితో పాటు ఈ క్షేత్రాన్ని కాపాడడానికి, అమ్మవారిని చూసుకోవడానికి స్వామివారు వీరభద్రేశ్వర స్వామి వారిగా ఇక్కడ స్వయముగా వెలవడం జరిగింది. అందుకే ఈ యొక్క క్షేత్రానికి కూడా క్షేత్రపాలకుడు వీరభద్రేశ్వర స్వామి. స్వామి ఈ గుండం యొక్క విశిష్టత ఏమిటి? ఇది మనకు రాముడి చేత అంటే రాముడి యొక్క బాణము చేత ఉద్భవించినటువంటి గుండం. ఇక్కడ శివుని ప్రతిష్ఠించిన తర్వాత నీరు ఎక్కడా లేకపోతే రాముల వారును శివుణ్ణి ప్రార్థించి ఒక బాణాన్ని తీసి భూగర్భంలోకి వేస్తాడనమాట. అలా వేసినటువంటి బాణము స్వరంగ మార్గాల చేత కాశీ గంగా ప్రవాహానికి తలిగి ఇక్కడికి ఆ ప్రవాహం రావడం జరుగుతుంది. ఇక్కడి నుంచి నీళ్లు తీసుకెళ్ళి శివుడికి అభిషేకం చేయడం జరిగిందనమాట. అలాగే చాలా ప్రాచీనమైనటువంటి సమయం నుండి కూడా ఇక్కడికి చాలామంది భక్తులు వచ్చి ఇక్కడ స్నానం చేస్తే కాశీలో చేసినంత పుణ్యము అని చెప్పి ఇక్కడికి రావడం,
స్నానాలు ఆచరించడం, శివుడికి అభిషేకం చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. స్వామి ఈ టెంపుల్లో అంటే ఇంతకుముందు ఒక పూజారి ఎవరో ఒక స్వామి ఆయన చేతికర్ర ఎక్కడో కాశీలో వదిలేస్తేనంటే ఇక్కడొచ్చి తేలింది అని చెప్పి ఒక చరిత్ర ఉంది. అది ఏంటి స్వామి? ఒకానొక సమయంలో మా తాతల వారి సమయంలో ఒక సాధు మహామూర్తి అనేక క్షేత్రాలన్నీ కూడా తిరుగుతూ కాలక్రమేణా కాశీకి వెళ్ళడం జరిగింది. అక్కడ కాశీకి వెళ్ళిన తర్వాత స్నానం ఆచరించిన తర్వాత తన యొక్క చేతి కర్రని కాశీలో చేయి జారడం జరిగింది. ఆ తర్వాత కొద్ది కాలం తర్వాత అన్ని క్షేత్రాలు దర్శనం చేసుకుంటూ ఈ క్షేత్రానికి రావడం జరిగింది. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చారో ఈ క్షేత్రంలో ఉండి స్నానం ఆచరించి ఈ దేవాలయంలోకి వెళ్ళడం జరిగింది. అయితే ఆ రోజులలో ఉన్నటువంటి మా యొక్క పెద్దవారు ఏం చేశారంటే మొదటిగా ప్రతిరోజు కూడా ఇక్కడి నుంచి ఒక బిందె నీళ్లు తీసుకెళ్లి శివుడికి అభిషేకం చేయడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడికి వచ్చి ఒక నీళ్లు తీసుకెళ్తూ ఉన్నటువంటి సమయంలోనే ఒక కర్ర ఇక్కడ కనబడడం జరిగింది. సరే ఇదేదో మహా అద్భుతమనో భయపడో లేకపోతే ఏదో ఒక విశిష్టంగా దాన్ని తీసుకువెళ్ళి దేవాలయంలో పెట్టడం జరిగింది. కొద్ది కాలం తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే సాధు మహామూర్తి ఇక్కడికి రావడం జరిగిందో ఆ యొక్క సాధు మహామూర్తి ఇక్కడ స్నానం చేసి దేవాలయంలోకి వెళ్ళిన వెంటనే ఆ కర్రను చూసి ఆశ్చర్యపోయినాడు అనమాట. ఈ కర్ర ఏంటి ఇక్కడికి ఎలా వచ్చింది, ఇది బెత్తము, దాని బెత్తము అని అంటారు అనమాట. బెత్తం ఎలా వచ్చింది అని అడిగితే మాకు తెలియదయ్యా, మేము ప్రతిరోజు నీళ్లు తీసుకొచ్చి శివుడికి అభిషేకం చేస్తాం. అలా శివుడికి నీళ్లు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అక్కడ కనబడినటువంటి ఒక కర్ర ఇది మేము తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము అని అంటే, ఇది నాదే స్వామి, నేను కాశీలో చేజారింది ఇక్కడికి రావడం జరిగింది అది అని అంటే ఆయన కూడా మేమందరం కూడా ఆశ్చర్యపోవడం జరిగింది. ఆ కాలంలో మా పెద్దవారు కూడా మరి మీదే అని ఏంటి ఖచ్చితము అని అంటే దాన్ని విప్పి చూసి మేము ఎక్కడెక్కడైతే తిరిగి ఉన్నానో ఆ క్షేత్రాలన్నీ ఇందులో ఉంటాయని చెప్పి అది విప్పి చూపించడం కూడా జరిగింది. అప్పుడే మేము కూడా ప్రతీకగా ఇది అప్పటి నుంచి ప్రాచీనం నుంచి కూడా ఇది కాశీ స్వరంగ మార్గం చేత నీటి ప్రవాహం జరుగుతుంది అని అనుకుంటాం. కానీ ఆ రోజు నుంచి క్లుప్తంగా ఓకే ఇది అప్పటి నుంచే ప్రాచీనమైనటువంటి గంగా ప్రవాహము, కాశీ నుంచి గంగా ప్రవాహము అనేది కూడా నిర్ధారించడం జరిగింది. ఈ టెంపుల్లో ఒక సంఘటన జరిగిందంట కదా స్వామి, అదేమిటి? అయితే ఒకానొక సమయంలో మొన్న శివరాత్రి కాకుండా అటు సంవత్సరం శివరాత్రి రోజున భక్తులు చాలా పెద్ద సంఖ్యలో ఇక్కడికి పాల్గొనడం జరిగింది జాతరలు. అదే రోజు ఏం జరిగిందంటే కొంతమంది విద్యార్థులు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కొన్ని రిస్ట్రిక్షన్స్ అవన్నీ కూడా చూస్తూ అనుకోకుండా సరే గుండంలో స్నానం చేద్దామని లోపలికి దిగడం జరిగింది. ఆ లోతు తెలియక తాను అందులోకి జారిపోవడం జరిగింది. తర్వాత అవన్నీ కూడా నీటి ప్రవాహం అంతా తీసి వెతకడం ఇవన్నీ కూడా జరిగాయి. తర్వాత ఆ బాబు దొరికాడు, కొద్దిగా ఇబ్బందుల వల్లే అయిపోయింది అదంతా కూడా. కానీ ఆ రోజు మాకు తెలిసినట్టు విశేషం ఏంటంటే 130 అడుగుల లోతుకు మేము తీయడం జరిగింది. అయినప్పటికీ కూడా నీటి ప్రవాహము చాలా భయంకరంగా వెళ్తుంది కింద. అంటే దాని లోతు ఎవరైతే ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఇక్కడికి రావడం అవన్నీ చూడడం లోపలికి వాళ్ళే దిగడం ఇదంతా కూడా వెతకడం జరిగింది. ఎప్పుడైతే లోపలికి దిగారో వాళ్ళు వెంటనే కూడా వారు కూడా ఆశ్చర్యపోయారనమాట. ఇది ఇంత లోతుందా అని చెప్పి భయపడ్డారు. తర్వాత వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఇది ఇంకెంత లోతుందో కూడా మాకు తెలియదు, కానీ నీటి ప్రవాహం ఇంకా చాలా లోతులోంచి వెళ్తూనే ఉంది అనేది ప్రతీతి. స్వామి ఇక్కడ 7 గుండాలు కదా, ఒక గుండానికి ఇంకో గుండానికి సంబంధం ఉందా, అంటే కలయిక ఉందా? ఇదేంటంటే దీని పేరే సప్త కోనేరులు, అంటే 7 గుండాలుగా ఏర్పడినటువంటి క్షేత్రం అన్నమాట ఇది. ఎప్పుడైతే రాముల వారు తన బాణాన్ని వేశారో ఒక కొండ పెగిలించుకుంటూ పుట్టింది. ఆ కొండ ఎన్ని భాగాలంటే 7 భాగాలుగా విభజించుకుంటూ పుట్టింది. అందుకే ఈ గ్రామానికి కూడా పుట్టుగుండాల, అంటే గుండం అనేది ఇక్కడ పుట్టింది కాబట్టి పుట్టుగుండాల. అలాగా ఒకదానితో ఒకటి కాదు 7 గుండాలుగా ఏర్పడ్డాయి. ఇక్కడ నుంచి అన్నిటికీ స్వరంగ మార్గాల చేత కాశీకి కూడా ఈ యొక్క ప్రవాహము ఉండడం జరిగింది. ఇప్పుడు ఆ బాబు ఎవరైతే అంటే ఒక సంఘటన జరిగిందో ఆ సంఘటన జరిగిందేమో ఈ ప్రదేశంలో, కానీ ఆ బాబు దొరికింది ఇంకో ప్రదేశంలో అనేది మనకు న్యూస్ పేపర్స్లో లేక కొద్దిగా వచ్చింది. అంటే ఎక్కడ దొరికిండు ఆ అబ్బాయి? వాస్తవానికి పడింది ఈ గుండంలోనే, కానీ కార్నర్లు అంటే చివరి భాగంలో తను అనుకోకుండా అక్కడ ఏంటంటే ఇందులో కూడా 2 రాళ్ళు ఉంటాయి అన్నమాట. ఓకే, ఇది పైన ఉన్నాం చాలా ఫ్లోలో మనం ఏంటంటే ఇక్కడ 2 రాళ్ళు ఉంటాయి మధ్యలో. ఆ 2 రాళ్ళ అవతల లోతు అనేది అనంతం. ఆ లోతు అనేది ఎవ్వరికి కూడా తెలియదు అసలు. అందుకనే ఆ 2 రాళ్ళ లోపే ఎవరున్నా ఏ స్నానాలు ఆచరించినా ఏం చేసినా కూడా ఇవన్నీ ఆ 2 రాళ్ళ లోపే. అందుకని తను పడడం కూడా ఆ 2 రాళ్ళ అవతలే పడడం జరిగింది. ఇందులో పడి వెనకాల ఉన్నటువంటి 3వ గుండంలో దొరకడం జరిగింది. ఓకే,
అందుకని మాకు అప్పటి నుంచి కూడా స్వరంగాల మార్గం చేత అంటే 7 గుండాలకి కనెక్షన్ ఉంది అని ఆ రోజు తెలవడం కాదు, కాకపోతే ఆ రోజు కూడా ప్రత్యక్షంగా నిర్ధారణ అయింది. ఈ గుండంలో మనము ఒక రాయికి దారం కట్టి అది ఎంత లోతుకు వదిలేసినా కూడా అది వెళ్తూనే ఉంటుంది, కానీ మనకు దరి అన్నది అంటే కింద భూమి అన్నది తాకదు అనేది మామూలుగా అంటారు. దాని గురించి ఒకసారి. ఇప్పుడు మనము సహజంగా ఒక రాయిని తీసుకొని బావిలోనో ఎందులోనో వేస్తే అది బుడగలు వస్తూ వస్తూ ఏదైతే దరి చేరుతుందో అక్కడ ఆగిపోతుంది. ఇక్కడ ఏంటంటే నేను మీకు 2 రాళ్ళు ఉంటాయని చెప్పాను కదా, దాని అవతల భాగాన మనం ఏ రాయి చేసినా మనం ఎంతసేపు నిలబడినా అలాగే బుడగలు వస్తూనే ఉంటాయి. దాని లోతు అనేది అనంతం, అది మనకు దొరకదు. అది రీసెంట్గా NDRF వాళ్ళు నిర్ధారించడం, వాళ్ళు చెప్పడం, వాళ్ళ నోటితోటి వాళ్ళు చెప్పింది దీని లోతు అనంతమైనటువంటిది, ఎవరు కూడా జాగ్రత్తలు వహించి లోపలికి వెళ్ళాలి అని చెప్పడం. వారు ఎప్పుడైతే చెప్పి ఉన్నారో మేమందరం కూడా నిర్ధారించుకున్నది ఏమిటి అని అంటే ఇది స్వరంగాల మార్గం. ఎంత లోతు అనేది ఎవరు కూడా చెప్పారు. 130 అడుగుల లోతుకు తీసినా ఇంకా నీటి ప్రవాహం అనేది ఆగకుండా వెళ్తుందట లోపట. అందుకని అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే ఆ నీటిని మేము పైకి తీసామో ఆ బాబు గురించి, ఆ లోతు చూసే చాలా మంది భయపడ్డారు. ఈ దేవాలయంలో స్నానాలు చేయాలంటే కూడా చాలా రోజులు భయపడ్డారు. మరలా ఇక్కడికి నీటి ప్రవాహం ఎప్పుడైతే పెరిగిందో మరలా అందరూ రావడం, భక్తులు స్నానమాచరించడం, మళ్ళీ శివుడికి అభిషేకం చేయడం, ఇవన్నీ కూడా నిత్యం కూడా జరుగుతూనే ఉన్నాయి. కానీ ఆ లోతు ఎప్పుడైతే మేము తీసామో ఆ లోతును చూసే భయపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. పడితే మళ్ళీ మనం దొరకము అన్న ఆలోచనకి వచ్చేసారు. అయితే చాలా మంది ఈతలు కొట్టడం కొద్దిగా ఏదో సరదాగా ఉండడం చేశారు. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఇంతవరకు ఈతలు కొట్టిన వాళ్ళు కూడా లేరు భయంతో. స్వామి, జాతర సమయంలో మనకు దీపం కావచ్చు లేదంటే ఏదో పూజా కార్యక్రమం ఇక్కడ నుంచి అక్కడ వదిలేస్తే మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ యథాస్థానానికి వస్తుంది అనేది ఒకటి అంటారు కదా, ఏమిటి అది? మన ఈ క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు 15 రోజుల పాటు జరుగుతాయి. అందులోనే పాల్గొన శుద్ధ పంచమి రోజు హంసవాహన మనకు పెద్ద రథోత్సవం అనేది జరుగుతుంది. తర్వాత షష్ఠి రోజు మనకు హంసవాహన సేవ, అంటే ఒక హంసవాహనంపై స్వామివారు ఇక్కడి నుండి ఆ చివరి దాకా వెళ్ళి మరలి ఇక్కడికి రావడం జరుగుతుంది. దాన్నే స్వామివారి యొక్క హంసవాహన సేవ అని మనం అంటాం. అదే విధంగా మేము ఏం చేస్తామంటే ఒక తెప్పని తయారు చేసి స్వామివారి యొక్క తెప్పని తయారు చేసి మూలంగా స్వామివారి విగ్రహాన్ని పెట్టుకొని దానికి ప్రతీతగా అంటే జ్యోతి స్వరూపమే ఈ అఖిలాండ కోటికి స్వరూపం కాబట్టి ఆ జ్యోతిని వెలిగించి ఇక్కడి నుండి ఆ చివరి దరి వరకు కూడా అంటే చివరి వరకు మనం బాజా భజంత్రి ఇవన్నిటి శాస్త్రోక్తంగా వాటిని అక్కడ పంపించడం జరుగుతుంది. అక్కడి చివరికి వెళ్ళి ఆ అమ్మవారికి అక్కడ చివరిలో పూజ చేసేసి మరలా అక్కడి నుంచి ఇక్కడికి స్వామివారు తిరిగి రావడం, దేవాలయంలోకి వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతీతి అన్నమాట. ప్రతి సంవత్సరం స్వామివారికి హంసవాహన సేవ అనే కార్యక్రమం జరుగుతుంది. స్వామి, నేను కూడా మామూలుగా టెంపుల్స్లో అంటే ఈ దేవుళ్ళు కానీ దయాలు కానీ లేవు అనే ఆలోచన ఇంతకుముందు ఉండేది. నేను ఈ టెంపుల్ ఇది 3rd టైం ఇంటర్వ్యూ తీసుకోవడం. 2 సార్లు తీసుకుంటే మామూలుగా ఇది లోతు ఉంది అని చెప్పడం వరకే అయ్యింది. దాని తర్వాత నేను మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు NDRF వాళ్ళు ఆ బాబు పడిపోయినప్పుడు చూస్తే అసలు ఎంత ఎతికినా కూడా అనంతం అనేది క్లారిఫై అయింది. అసలు నిజంగా సృష్టిలో దేవుడు ఉన్నాడు అన్నదానికి మీరు ఏం ఎగ్జాంపుల్ ఇస్తారు స్వామి? ఇప్పుడు లేడు అనేదానికి ఏ ఎగ్జాంపుల్ లేదు. భగవంతుడు ఉన్నాడు అనేదానికి ప్రత్యేక నిదర్శనం ఇదే. దీని లోతు చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ దీనిలో గొలుసుకులు వదిలిపెట్టి లోతు తెలుసుకుందాం అనడం కానీ ఇవన్నీ కూడా చాలా చేశారు. కానీ దీని లోతు అనేది దొరకలేదు. అలాగే NDRF వాళ్ళు ఇంకా చాలా విశేషాలు చెప్పారు. లోపల ఉన్నటువంటి దేవాలయ వర్తక వాణిజ్యాలందరికీ కూడా ఇది చాలా విశేషమైనటువంటిది, చాలా జాగ్రత్తలు వహించాలి, అమ్మవార్లు స్వామివారు ప్రత్యేకంగా ఉన్నారు అని వారు కూడా కొద్దిగా వారి యొక్క స్వయంగా నోటితో చెప్పడం జరిగింది. అలాగే ఈ క్షేత్రంలో విశిష్టత ఏంటంటే ఏదైతే మీకు ముందుగా రాముడి యొక్క బాణం అని చెప్పి ఉన్నానో ఈ నీటి ప్రవాహం లోపలికి వెళ్తే అమ్మవారి యొక్క ఆనవాలు, అమ్మవారు తర్వాత పక్కనే ఉన్నటువంటి ఒక బాణము గుర్తు ఇవన్నీ కూడా మనకు లోపల కనబడతాయి. అలాగే ఇందులో అమ్మవారు దేవకనికలు అని అమ్మవారు ఇందులో ఈతలు కొట్టరు సహజంగా. ఎందుకు కొట్టరంటే అమ్మవార్లకి ఈత కొడితే నచ్చదు, ఇందులో కేవలం స్నానం ఆచరించి వెళ్ళాలి. అందుకని ఇందులో అమ్మవారు ఉంటారని కూడా చాలా ప్రతీక. అందుకే మేము చాలా పరమ పవిత్రంగా ఈ నీటిని చూస్తూ ఇవి తీసుకెళ్ళి మొదటి అభిషేకం శివుడికి ఈ నీటితోటే చేస్తామన్నమాట. స్వామి, ఈ నీటిని తీసుకెళ్ళినప్పుడు అంటే
అసలు నేను చూసినంత వరకు ఇప్పుడు ఎలా ఉందో మనకు తెలీదు. ఇంతకుముందు నేను నీటిని తీసుకుపోయినప్పుడు చాలా ఒక 6 నెలలేమో చూసిన, అసలు అందుట్లో ఒక్క పురుగు కూడా పర్లేదు. ఏంటి స్వామి అది విశేషం ఏంటంటే ఇది మనం ఏదైతే ఉన్నామో చాలా పైన అన్నమాట. ఇది అసలు గుండం లోపల మధ్యలో ఉంటుంది. ఎప్పుడైతే ఈ నీటి ప్రవాహం మనకు ప్రత్యక్షంగా ఉన్నటువంటి గుండంలోకి వెళ్తుందో అప్పుడు ఎలా ఉంటాయంటే మనకు మంచి నీళ్లు కూడా అంత తేటగా ఉండవు, అంత బ్రహ్మాండంగా ఉంటాయి. ఆ నీళ్ళని చాలామంది ఇళ్లలో చల్లుకోవడం, తాగడానికి చాలా వాడుతారు అనమాట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నీటి ప్రవాహం ఎప్పుడైతే పెరుగుతుందో ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి ప్రదేశాలలో చాలా వరకు బోర్లన్నీ కూడా నీరు పోయని బోర్లు కూడా నీరు పోస్తాయి అనమాట. అంత విశేషం. అందుకే చాలా మంది ఇక్కడికి వచ్చి నీటి ప్రవాహం పెరిగిందా లేదా అని చూసుకుని వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు అనమాట. అంత ప్రత్యేకత మన గుండానికి ఉన్నటువంటి. ఇదే గుండాన్ని పట్టుకొని చాలా మంది బోర్లు వేయడం అవి జరిగినా ఈ ప్రదేశాన్ని తీసుకొని ఎంత వేసినా పర్లేదు. అంటే ఇక్కడ నీరు ఏ క్షణము కూడా ఎండిపోవు. ఎప్పుడు చూసినా నీటి ప్రవాహం ఇలాగే ఉంటుంది. ఎప్పుడైతే లోపలికి వెళుతాయో అప్పుడు ఈ నీరు ఉన్నంత నీటిగా ఏవి ఉండవు అనమాట. స్వామి ఇక్కడ అమ్మవారు ఎంత లోపల కొలువై ఉన్నారు? మనకేంటంటే మనం పైన ఉన్నటువంటి మనము నిర్మించుకున్నటువంటి దగ్గర గుండంలో మెట్ల మీద ఉన్నాం. అసలైన గుండానికి ఇంకొక 30 మెట్లు ఉంటాయి అన్నమాట లోపట. అంటే సుమారు ఇంకొక 40 అడుగుల లోపట అమ్మవారి యొక్క స్వరూపంగా ఉంటుంది. ఒక రాయిపై అమ్మవారి యొక్క స్వరూపము, రాముడి యొక్క బాణము, ఇవన్నీ కూడా ఆనవాళ్ళుగా కనబడతాయి మనకు. అది కనీసం ఒక 40 అడుగులు. మనం చాలా పైన ఉన్నాం కాబట్టి కనీసం 40 అడుగుల లోపల ఇవన్నీ కూడా కనబడతాయి. ఇవన్నీ ప్రత్యేకత ఏంటంటే మనం ఏదైతే నీళ్లు ఆ ఇన్సిడెంట్ వల్ల తీసామో ఆ రోజు ఇవన్నీ కూడా బయటపడ్డాయి. వాళ్ళు కూడా చూసి ఇది చాలా అద్భుతం అసలు అని చెప్పి చాలా మంది ఆశ్చర్యపోయారు. అంటే అక్కడ అమ్మవారు కానీ అక్కడ అమ్మవారు అన్ని కూడా కనబడడం జరిగింది. ఒక రాయికి అమ్మవారి స్వరూపం ఉంటుంది. ఒక రాయికి దాని పక్కనే రాముల వారి యొక్క బాణం గుర్తు. అంటే అంత పెద్ద బాణాలు అవన్నీ కూడా మనం ఈ కాలంలో చూడం కాబట్టి ఆ యొక్క గుర్తు కూడా కనబడుతుంది అనమాట. అలాగే కొద్ది లోపల కూడా రాముల వారి పాదాలు, అంటే మన భూగర్భంలోకి వదిలేసినటువంటి ఒక 30-40 అడుగుల లోపల రాముల వారి పాదాలు కూడా కొద్దిగా ఆనవాలు కనబడుతూ ఉంటాయి అన్నమాట అక్కడక్కడ. అందుకే అతి ప్రాచీనమైనటువంటి గుండం. ఈ సరౌండర్లో ఎక్కడా కూడా నీరు ఎండిపోయినా ఇక్కడ మాత్రం నీటి ప్రవాహం లోపలికి వెళ్ళడం జరగదు. వీళ్ళు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు దిగినప్పుడు ఈ స్వామివారి ఆనవాళ్ళు ఉన్నాయి అవన్నీ గుర్తించడం జరిగింది. స్వామి వాళ్ళు ఏమన్నారు ప్రత్యేకంగా? అయితే ఆ ఇన్సిడెంట్ శివరాత్రి రోజు జరిగింది. ఆ జరిగినప్పుడు వాళ్ళు ఇక్కడికి రావడం, ఈ నీటిని మేము తీస్తూ అవన్నీ జరుగుతున్నటువంటి సమయం, ఆ సమయంలో జరుగుతున్నటువంటి సమయంలో నీరు కొద్ది లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక రోజు మొత్తం వెతికిరు లోపల, కానీ దొరకలేదు. దొరకకపోయేసరికి వాళ్ళు ఏమన్నారంటే స్వామి నిజంగా ఇందులో పడ్డాడా అంటే వాళ్ళకు మేము ఒక వీడియో ఎనాలిసిస్ చూపించడం జరిగింది. ఇగో ఇట్లా పడ్డాడు అని అంటే సరే అని చెప్పి అప్పుడు వాళ్ళు నిర్ధారణకు వచ్చారు, ఓకే నిజంగానే ఇందులో పడ్డాడు. ఆ తర్వాత వాళ్ళు చూస్తున్నటువంటి సమయంలో వారు చెప్పిందే ఇక్కడ కొన్ని గుర్తులు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇది నిజంగా స్వామివారే అమ్మవారి యొక్క గుర్తులు. వాళ్ళు మన విజయవాడకు సంబంధించిన వాళ్ళే వాళ్ళు కూడా. అందుకని వాళ్ళు చూసి కూడా ఆశ్చర్యపోయి స్వామి నిజంగా ఇందులో అమ్మవారి యొక్క చిన్న ఆనవాలు, బాణము, స్వామివారి యొక్క చిన్న చిన్న పాదాలు కొన్ని కనబడ్డాయి ఆనవాళ్ళుగా. అందుకని చాలా పరమ పవిత్రంగా ఉన్నట్టుంది. నేను కూడా అమ్మవారికి నమస్కారం చేసుకుని ఇవన్నీ కూడా చేశాము అని చెప్పారు వాళ్ళు కూడా మనకి. స్వామి ఇక్కడ ఇంత విశేషం ఉన్న టెంపుల్కు జాతర ఉంటుంది కాబట్టి జాతర సమయం లేదా బ్రహ్మోత్సవాలు ఎప్పుడు జరుగుతాయి స్వామి? ఇక్కడ మనకు శివరాత్రి రోజు మొదలుకొని 15 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరగడం జరుగుతుంది. అందులో ప్రధానంగా మనం ముందు చెప్పుకున్నట్టుగానే హోమ కార్యక్రమాలు మొదలుకొని తర్వాత మాఘ బహుళ త్రయోదశి మొదలుకొని పాల్గొన శుద్ధ త్రయోదశి వరకు కూడా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో ప్రధానంగా మహాశివరాత్రి, అక్కడి నుంచి 7వ రోజు అంటే పాల్గొన శుద్ధ పంచమి రోజు పెద్ద రథోత్సవం, పెద్ద తేరు చాలా విశేషంగా జరగడం జరుగుతుంది అనమాట. ఇక్కడ తర్వాత చివరి రోజు గ్రామ ప్రదక్షిణ, స్వామివారు దేవాలయంలోకి మన గ్రామంలోకి వెళ్ళడం, అక్కడే కొలువై ఉండడం జరుగుతుంది. స్వామి ఇక్కడ ఉన్న ప్రజలు ఎప్పుడన్నా స్వామివారు మా కళ్ళలోకి వచ్చిండ్రు, ఇట్లా చెప్పిండ్రు, అట్లా చెప్పిండ్రు అంటే ఇట్లాంటి విషయాలు ఎవరన్నా తెలియజేస్తారా? ఇక్కడ అట్లాంటి వాతావరణం ఉందా?
కొద్ది రోజుల క్రితం చాలామంది ఈ స్వామివారిని నమ్ముతారనమాట. అమ్మవారిని స్వామివారిని చాలా ప్రత్యేకంగా నమ్ముతారు. చాలామంది శివరాత్రికి వచ్చినప్పుడు స్వామివారు అమ్మవారు వస్తూ ఉంటారు. ఈ విధంగా మాకు కొన్ని మొక్కులు చెప్పారు, ఆ మొక్కులని మేము ముడుపులుగా కట్టాము ఈ విధంగా అని చెప్పి ఇవన్నీ కూడా నిర్వహిస్తూనే ఉంటారన్నమాట. సో అట్లాంటి అంటే అట్లా చెప్పే భక్తులు చాలా మంది ఉన్నారు. స్వామి అక్కడ లాస్ట్ లో ఒకటి కట్టిండ్రు కదా, అంటే నిర్మించడమా అది ప్రత్యేకత తెలియదు, అక్కడ ఏంటి స్వామి? అది చాలా ప్రాచీనమైనటువంటిదే. దాని పేరు గాలి గోపురము అని అంటాం మనం సహజంగా. ఏంటంటే మనం ఇప్పుడు పాల్గొన శుద్ధ పంచమి రోజు రాత్రి ఇక్కడ పెద్ద రథోత్సవం జరుగుతుంది. ఈ పెద్ద రథోత్సవంలో స్వామివారిని తీసుకొని ఆ గాలి గోపురం చుట్టూ ప్రదక్షిణలాగా తిప్పి తీసుకొని మళ్ళీ ఇక్కడికి రావడం జరుగుతుంది. స్వామి ఇప్పుడు రథానికి ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉండొచ్చు? ఇది సుమారు దేవాలయం ఉన్నప్పటి నుంచే, ఎందుకంటే అప్పటి నుంచే ఈ రథోత్సవాలు జరుగుతున్నాయి. ఆ రోజు నుంచే ఈ కార్యక్రమాలని కూడా నిర్వహించడం. ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఈ మట్టిలో నుంచి ఈ రాళ్లతో తయారు చేసినటువంటి చక్రాలతో ఆ గాలి గోపురం చుట్టూ తిరిగి మరలా వస్తుందన్నమాట. అదేమో పెద్ద రథోత్సవం, ఇదేమో చిన్న రథోత్సవం. ఇది మనకేంటంటే ఇది చవితి రోజు, అది పంచమి రోజు నిర్వహించడం జరుగుతుంది. చవితి వినాయక చవితి రోజు కాదు, పాల్గొన శుద్ధ చవితి రోజు. బ్రహ్మోత్సవాలలోనే చవితి రోజు, పాల్గొన శుద్ధ చవితి రోజేమో చిన్న రథోత్సవం, పాల్గొన శుద్ధ పంచమి రోజేమో మనకు పెద్ద రథోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఎన్ని లక్షల మంది రావచ్చు, ఎంతమంది దాకా అంటే పబ్లిక్ ఎంతలా ఉండవచ్చు? మనకు బ్రహ్మోత్సవాల్లో మాత్రం సుమారుగా 1,00,000 మంది వరకు దర్శనం చేసుకుని స్వామివారి యొక్క అనుగ్రహం కూడా పొందుతారు. ఇక్కడనే నైట్ ఉండడం కూడా జరుగుతుందా లేదంటే ఎట్లా స్వామి? మనకేంటంటే ఈ 15 రోజులు కూడా చాలా మంది వచ్చిన భక్తులు ఇక్కడే ఉండడము, ఇక్కడే నిద్రించడము, కార్యక్రమాలు చేసుకోవడము. ఈ బ్రహ్మోత్సవాలను ప్రత్యేకంగా ఏంటంటే పెద్ద రథోత్సవమే. మనకు పాల్గొన శుద్ధ పంచమి రోజు రాత్రి 2 గంటలకు జరుగుతుంది కాబట్టి ముందు రోజే వచ్చి అందరూ ఇక్కడే రాత్రిపూట ఇక్కడే పడుకొని తెల్లవారుజామున ఈ రథోత్సవం చూసి స్వామివారికి అభిషేకాలు నిర్వహించుకొని వెళ్తూ ఉంటారు అన్నమాట. అక్కడి నుండి మొదలుకొని ఒక 6 రోజుల పాటు నిరంతరంగా జాతర జరుగుతూనే ఉంటుందన్నమాట. ఓకే, అక్కడి నుంచి మనకి కార్యక్రమాలు. ఇప్పుడు మొత్తానికి అయితే ఇప్పుడు సృష్టిలో దైవం అనేది ఉన్నది అనేది మనకు ఏంటంటే ప్రత్యక్షంగా కనబడుతున్నటువంటి నిదర్శనం. అమ్మవారు స్వయంభు, మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అలాగే మనము ఎప్పుడైతే స్వామివారి యొక్క అనుగ్రహం పొంది ఉన్నామో వారి యొక్క అందరి కోరికలు కూడా నెరవేర్చుతూ చాలామంది ప్రత్యేక భక్తులు కూడా ఉన్నారు దేవాలయానికి. అందుకని దేవుడు ఉన్నాడు అనే దానికి ప్రత్యేక నిదర్శనం మా క్షేత్రం, మీ గుండాల క్షేత్రం. ఒక్కసారి మీ నోట్తో అడ్రస్ ఒకసారి చెప్తారా స్వామి, ఎక్కడ టెంపుల్ అనేది? ఇది మనకేంటంటే హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళేటువంటి దారిలో వెల్దండ అనే గ్రామం నుండి సుమారు 4-5 కిలోమీటర్ల దూరంలో శ్రీ అంబారామలింగేశ్వర స్వామి క్షేత్రం గలదు. ఇది యొక్క క్షేత్రం కూడా నిరంతరం భక్తుల సేవలు అందుకుంటూ వారి యొక్క కోరికలను కూడా నెరవేర్చుతూ ఉంటుంది. స్వామి ఒకసారి మీ క్షేత్రం గురించి ఒకసారి ఫుల్ డీటెయిల్స్ అడ్రస్ క్లియర్ ఒకసారి చెప్పండి స్వామి. మనకిది హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళే ప్రధాన రహదారిపై వెల్దండ అనే గ్రామం వస్తుంది. అక్కడి నుండి సుమారు ఒక 5 కిలోమీటర్ల లోపు ఈ యొక్క శ్రీ అంబారామలింగేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రం గలదు. ఇక్కడ నాగర్ కర్నూలు నుంచి వస్తే ఎట్లా అవుతుంది స్వామి? మనకు నాగర్ కర్నూలు నుంచి కల్వకుర్తి నుండి మరలా ప్రధాన రహదారి హైదరాబాద్, ఇక్కడికి వెల్దండ అనే గ్రామం, అక్కడ నుంచి 5 కిలోమీటర్ల లోపల శ్రీ అంబారామలింగేశ్వర స్వామి క్షేత్రం. సో థ్యాంక్ యూ టు ఆల్, షేర్ టు ఆల్, జై శ్రీరామ్.